వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేస్తాడు, చేసేదే చెబుతాడు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి అన్నారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారన్నారు. జగన్ చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరుతున్న వైసీపీ పుట్టపర్తి నియోజకవర్గ అభ్యర్థి శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రతిమా ధర్మరాజు ఫేస్ టు ఫేస్. మాకు ప్రతిపక్షానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే మేమంటే నమ్మకం, ప్రతిపక్షం అంటే మోసం. మేము చెప్పింది చేస్తాం, ప్రతిపక్షం అధికారంలోకి కుర్చీల కోసం మాత్రమే వాళ్ళు మేనిఫెస్టోను ప్రకటిస్తారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో ఏదైతే ప్రకటించామో ఆ మేనిఫెస్టోను 99% పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి రాష్ట్ర ప్రజానికి మన్ననలు పొందినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా మేము ఈసారి ఎన్నికలు పోతున్న సందర్భంగా మేనిఫెస్టోను ప్రకటించాం. ప్రజల గుండెల్లో ఉంది కాబట్టే మేనిఫెస్టోను గౌరవిస్తారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను ఒక మోసపూరితమైన మేనిఫెస్టోగా ఏవైతే ఉచిత బస్సు అంటాడు, లేదంటే కేజీ బంగారు అంటాడు, బెంజ్ కార్ అంటాడు, ఇవన్నీ అయ్యేవి కాదు, పోయేవి కాదు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేంత వరకే ఈ మేనిఫెస్టో గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో మీరే చూశారు, 600 అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోనే వాళ్ళ వెబ్సైట్ లోనే తొలగించినటువంటి గనుడు ఈ చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ కూటమి ఏమి లేదమ్మా. ప్రజల గుండెల్లో ఒక స్థిరమైన ముద్ర జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నారు. వచ్చేదే వైసీపీ ప్రభుత్వం, గెలిచేదే జగన్మోహన్ రెడ్డి. 2014 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక రుణమాఫీ పేరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు నా తొలి సంతకం అన్నాడు రైతు రుణమాఫీ. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం ఎక్కడికి పోయిందో తెలియదు, ఒక కమిటీని వేసి చేతులు దుడుపుకొని ఆ రుణమాఫీ లేదు, ఏ మాఫీ లేదు. అవునమ్మా, యాక్చువల్గా ఏంటంటే వాట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఏదైతే చేస్తున్నామో, రెగ్యులర్గా చేస్తున్నామో అవన్నీ మేనిఫెస్టోలో పేర్కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ గవర్నమెంట్ రెగ్యులర్ బడ్జెట్ లో అలాగే చేసుకొని ఆ పిఆర్ రోడ్స్ అయితే, పంచాయతీరాజ్ రోడ్స్ అయితేనేమి, ఆర్ఎన్బి రోడ్స్ అయితేనేమి, నేషనల్ హైవే రోడ్స్ అయితేనేమి, ఏ డిపార్ట్మెంట్ అలొకేషన్ ఆ డిపార్ట్మెంట్ కు వాటి యొక్క బడ్జెట్ సమయంలో ఫండ్స్ అలొకేట్ చేసి ఎక్కడైతే అవసరం ఉన్నటువంటి ఎమర్జెన్సీ బేస్ మీద అవసరం ఉన్నటువంటి రోడ్లు, పిఆర్ రోడ్స్, ఆర్ఎన్బి రోడ్స్ డెవలప్ చేస్తూనే పోతున్నాం. మరి ముఖ్యంగా మీరు గత 5 సంవత్సరాలు చూస్తే దాదాపుగా 20,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ గత 20-30 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున రోడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. దానికి లైవ్ ఎగ్జాంపుల్ మా పుట్టపర్తిలోనే. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు జరుగుతూ ఉన్నాయి, నేషనల్ హైవే NH 342 పనులు జరుగుతూ ఉన్నాయి, ముదుగుబ్బ నుంచి కోడూరు వరకు వయా బుక్కపట్టణం, పుట్టపర్తి, పెడవలి మీదుగా. అదేవిధంగా NH 716G కూడా కదిరి నుంచి హిందూపూర్ వరకు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇదే కాకుండా మా ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో అనేకమైన రోడ్లు డెవలప్ చేశాం. దానికి అన్ని ఏ ఫండ్స్ అంటే అలొకేషన్ లేదు, ఎక్కడ మేనిఫెస్టోలో పేర్కొనలేదు. ఓన్లీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఇంట్రెస్ట్ ఉండాలా, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని గట్టిగా పట్టుకొని పని చేయించుకునే ఆ మనస్తత్వమైన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉండాలా. అంతేగాని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు డ్యామేజ్ అయినటువంటి రోడ్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లాలంటే చాలా దూరం కదమ్మా. లేయర్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ బాధ్యతను తీసుకుని చేయాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలి. ఇప్పుడు మా పుట్టపర్తి నియోజకవర్గంలో మీరు గమనిస్తే ఎన్ని రోడ్లు, గ్రామీణ ప్రాంతం నాకు తెలిసి దాదాపు 150 పల్లె